హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం కాబట్టి చాలామంది ఎక్కువగా వచ్చారనమాట. ఎందుకంటే స్కూళ్ళకి, ఆఫీసులకి, కాలేజీలకి సెలవులు అనేది ఉంటాయి కదా. చాలామంది అనేది వజ్రాల వేటకు అనేది వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి 2 వజ్రాలు దొరికాయి, 2 చిన్న వజ్రాలు దొరికాయి ఫ్రెండ్స్. అవి కూడా మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరింత సపోర్ట్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి అనేది వెళ్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు వజ్రాలు అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అదేవిధంగా ఈ వీడియోనే కాదు, ప్రతి ఒక్క వీడియో కూడా మనం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకోసం మరిన్ని మంచి వీడియోలు అనేది తప్పకుండా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఇవ్వండి, ఈరోజు మనం శ్రీరాంపురంలో ఉన్నాం కదా. శ్రీరాంపురంలో అనేది ఇవాళ చాలామంది ఎక్కువగా రావడం అనేది జరిగింది వజ్రాల వేట కోసం అని. ఓకే ఫ్రెండ్స్, మనకి 2 వజ్రాలు అనేది విలువగల, అంటే పెద్ద వజ్రాలు కాదు, 2 చిన్న వజ్రాలే దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఆ 2 వజ్రాలు కూడా మీకు చూపిస్తాను. శ్రీరాంపురం అనేది చాలామంది తెలియని వాళ్ళు, ఇంకా తిరుపతి వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి రావాలి అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం తిరుపతి నుంచి రావాలంటే మనకి గుంటూరుకి ట్రైన్ అనేది ఉంటుంది కదా. గుంటూరు నుంచి మనం పిడుగురాళ్ళు రావాలి. పిడుగురాళ్ళ దాకా కూడా ట్రైన్ అనేది ఉంటుంది. పిడుగురాళ్ళ నుంచి మనం ఆటో ఎక్కి లేదా బస్సు కానీ మనం నకరికల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నరసరాపేట వెళ్ళే బస్సు అనేది ఎక్కాలన్నమాట. పక్కనే శ్రీరాంపురం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వజ్రాల వేటకు అనేది రావడం జరిగింది. కాకపోతే అందరూ ఒకే చోట ఉండరు కదా ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చాలామంది చెట్ల నీడకు అనేది ఉంటున్నారు. చెట్ల నీడకుండి కూడా వాళ్ళ వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు అనమాట. చాలామంది ఆయుధాలు తెచ్చుకొని తవ్వుతున్నారు. కొంతమంది టెస్టింగ్లో పైన ఏమైనా దొరుకుతాయని చెప్పేసి, ఇదిగోండి అన్నయ్య చూడండి, పైన ఏమైనా దొరుకుతాయో అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారనమాట. చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కొంతమందికి దొరుకుతున్నాయని చెప్పేసి ఎక్కువ దూరం నుంచి కూడా వచ్చి వెతుకుతూ ఉన్నారు. ఒక తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, ప్రకాశం నుంచి, ఇటు నుంచి చాలామంది, మన జొన్నలగడ్డ నుంచి కూడా ఎక్కువ మంది అనేది వచ్చి వెతకడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురంలో. ఫ్రెండ్స్, రేపు ఈ 2 రోజుల్లో నెక్స్ట్ వీడియో వచ్చింది కదా. ఈ నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడికి ఈ వజ్రాల వేట కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా వెనక్కి అనేది కొత్త చేతులతో వెళ్ళరన్నమాట. ఉట్టి చేతులతో ఎందుకనేది వెళ్ళరని చెప్పేసి మీకు ఆ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. కన్ఫామ్గా మీకు వెంటనే ఈ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందుగా మీకు ఈ డైమండ్స్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, అంటే 2 చిన్న డైమండ్స్ ఫ్రెండ్స్. మీకు అది ఫోటో కూడా చూపిస్తాను. చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. చిన్నది గ్రీన్ కలర్లో ఉంది. అదిగోండి, మనకి 12 పాయింట్స్ అనేది చూపిస్తున్నాయి కదా. నీకు రెడ్ అనేది ఫుల్గా వస్తుంది మనకి. అది కన్ఫామ్గా ఇది రియల్ డైమండ్ ఫ్రెండ్స్. అయితే ఇది చాలా చిన్నదన్నమాట, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. కాకపోతే నీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డైమండ్ అనేది. మీకోసం అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, చూపించండి పాయింట్స్ వచ్చి చూపించమని అడుగుతున్నారు కాబట్టి మీకోసం అనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, అది పక్కా డైమండ్ అనమాట. మీకు ఇది ఫోటో కూడా చూపిస్తాను. ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, చేతిలోంచి ఒక్కసారి వజ్రం కనుక జారి కింద పడేంత వరకు దొరకడం కూడా, అంటే అంత స్మూత్గా ఉంటుంది అనమాట. చేతిలోంచి వెంటనే జారిపోతాయి. ఇక ఫ్రెండ్స్ చూడండి, ఒక చిన్న వజ్రం అన్నమాట. ఇది చాలా బాగుంది కదా. వజ్రం అనేది మనం చూడగానే చెప్పొచ్చు ఇది వజ్రం అనేది, మనకి క్లారిటీగా అనేది అర్థమైపోతుంది ఇది వజ్రం అని చెప్పి ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఇది కూడా దొరికింది. కాకపోతే ఇది ఒక 2 పాయింట్లు అనేది తక్కువగా చూపిస్తుంది. కాకపోతే దీనికి కోణాలు అనేది ఉన్నాయి కాబట్టి మనం దీనికి గ్రావిటీ టెస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా ఇది చిన్న వజ్రం అన్నమాట. ఇది ఇంకో కలర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ 2 అనేది ఈరోజు దొరికాయి. అదిగోండి, అది కూడా 3వది కూడా మనకి అది గ్రావిటీ టెస్ట్ అనేది చేసి చెప్పచ్చు. ఇది కూడా మనకి 12 పాయింట్స్ అనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చిన్న వజ్రం. ఈరోజు అయితే చిన్న వజ్రాలు అనేది దొరికాయి అన్నమాట. అది చాలామంది జనాలు వచ్చారు ఈ ఆదివారం రోజు సెలవులు కాబట్టి. మీరు కూడా ఆసక్తి, ఇంట్రెస్ట్ కనుక ఉంటే కన్ఫామ్గా మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఇక్కడ
మనకి శ్రీరాంపురం అనేది చాలా దగ్గరలో అందుబాటులో ఉంది కాబట్టి మీరు కూడా రావచ్చు. అంటే ఇది రాయి మీద పెట్టి అంటే ఇంట్లో పెట్టి తీస్తున్నారు, కాకపోతే ఇది ఎక్కువగా స్మూత్గా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే చేతిలో పట్టుకొని అనేది తీశారు వీళ్ళు. అది చాలామందికి కనిపిస్తూ ఉండొచ్చు, అది చేతికి టచ్ అవుతుంది కాబట్టి వస్తుందని, చేతికి టచ్ అవుతున్నది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ కాదండి, అది చిన్నది కాబట్టి మనకి చేయి తగులుతుందేమో అని అనిపిస్తుంది, అంతేగాని చేతికి అనేది టచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, వైట్ క్రిస్టల్ అనమాట. నెంబర్ 1 రాళ్ళు, ఎలాంటి కోణాల రాళ్ళు నేను చూపించిపోయి అడవిలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ కోణాల రాయల వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. రంగురాలు కొంటున్నారా, ఎక్కడ కొంటారని చెప్పి చాలామంది కామెంట్లు అనేది చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్స్, ఇలాంటి కోణాల రాళ్ళు కూడా కొంటారు. ఇది నెంబర్ 1 అంటే చూడటానికి డైమండ్ పోలికల్లాగా ఉన్నా కానీ ఇది డైమండ్స్ కావు, జస్ట్ కోణాల రాళ్ళు మాత్రమే. ఇవి కూడా మనకు కొంటారు ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ కోణాల రాళ్ళు వచ్చేసి మనకి ఈ వైట్ క్రిస్టల్ వచ్చేసి కేజీ వచ్చేసి మంచిగా కొంచెం వెయిట్తో ఉంటే ఒక్కొక్క కేజీ వచ్చేసి మనకి 2500 నుంచి 6000 రూపాయల వరకు ఉంటుంది. అంటే వెయిట్ కొంచెం ఎక్కువ బరువు ఉన్నవి అయితే మనకి 6000 అలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇదిగోండి, ఇలాంటి కొంచెం చిన్నవి అయితే స్టార్టింగ్ కేజీ వచ్చేసి 3000 అలా ఉంటుంది. కానీ ఇలాంటివి కూడా కొంటారనమాట. ఎవరి దగ్గర ఉన్నా కానీ చాలామంది కొంటారు ఫ్రెండ్స్. ఇవి నేనే ఫ్రెండ్స్ ఇది టెస్ట్ చేస్తే ఇది వీటిల్లో ఏమన్నా డైమండ్స్ ఉన్నాయా అని చెప్పేసి టెస్ట్ చేశాను. కాకపోతే వీటిల్లో ఉండదో మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది వైట్ క్రిస్టల్ అని చెప్పేసి, కోణాలు అని చెప్పేసి. కాకపోతే ఇవి ఎలా ఉన్నాయంటే టక్కర్ దొంగ మూవీలో ఉంటాయి కదా వజ్రాలు, అలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కాకపోతే ఇది నెంబర్ 1 క్రిస్టల్స్ అనమాట. వీటిలో వజ్రాలు అనేది ఉండదు, కాకపోతే వీటిని కూడా కొంటారు ఫ్రెండ్స్. కేజీ 3000 నుంచి 6000 రూపాయల వరకు కొంటారు. మీలో ఎవరి దగ్గర నేను ఎలాంటివి కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. మీకు అవి మంచిగా అమ్మే వాళ్ళు అనేది కొంతమంది అనేది ఉన్నారు కొనుక్కోవడానికి, వాళ్ళకి చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్, మీకోసం పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.